టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మీషోలో నుంచి కొన్ని డ్రెస్ ఆర్డర్ పెట్టాను. సో జస్ట్ 1 డ్రెస్ డెలివరీ అయింది. సో దాంతో పాటు నేను నార్మల్ ఫ్లాట్స్ ఉంటాయి కదా, చప్పల్స్, సో అవి ఆర్డర్ పెట్టాను అనమాట. కాంబినేషన్ కలర్. సో ఆ 2 కాంబినేషన్స్ మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో ప్లీజ్ ఇగ్నోర్ కఫ్. అండ్ ఇది మీకు స్పెషల్గా ఇక్కడ దాకా ఎందుకు కనిపిస్తుందంటే నేను ట్రైపాడ్లో సెట్ చేశాను అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. సో నేను వచ్చేసి మై ఫేవరెట్ కలర్ ఈస్ పర్పుల్ అనమాట. పర్పుల్, లావెండర్. సో ఇంకా పర్పుల్ ఏ షేడ్ అయినా నాకు ఇష్టం అనమాట. సో బట్ పర్పుల్ అనేది కొంచెం మెజెండా కలర్ లాగా ఉంటుంది కదా, సో అది చాలా ఇష్టం. సో మోస్ట్లీ మై ఫేవరెట్ కలర్ ఈస్ పర్పుల్ అనమాట. పర్పుల్ అండ్ ఎక్సెట్రా ఉంటాయి. సో పర్పుల్ అండ్ గ్రే కలర్ ఇలా విత్ గోల్డ్ కలర్ బార్డర్. సో ఇలాంటి డ్రెస్ నేను ఆర్డర్ చేశాను. డ్రెస్ కాదు, చూడీదార్. సో అది ఈరోజు వచ్చింది. సో మెయిన్ ప్యాకేజ్ నేను రిమూవ్ చేసేసాను. సో ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. దీనిపైన మెయిన్ ప్యాకేజ్ ఉంది, అది తీసేసాను. చూపించకూడదు చెప్పేసి. చూపించవచ్చు బట్ ఎందుకు అని నేను చూపించలేదు. సో ఇదన్నమాట. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది కలర్ మీకు ఇలా ఉండడం వల్ల కనిపించట్లేదు, బయటకి తీసుకుంటాను. సో ఫస్ట్ మీకు శాండిల్స్ చూపిస్తాను. దీస్ ఆర్ మై శాండిల్స్. సో నార్మల్ అన్నమాట, కొత్తవి, జస్ట్ ఇప్పుడే డెలివరీ అయింది. నేను మీకు చూపిస్తాను. ఇలా ఉన్నాయి. పర్పుల్ కలర్, ఐ మీన్ లావెండర్ కలర్ షేడ్. సో చాలా బాగున్నాయి ఇవి కూడా చెప్పల్స్. సో ఇవన్నమాట, దీస్ 2 అన్నమాట. సో నా డ్రెస్ కొంచెం మెజెండా కలర్ డార్క్గా ఉన్నా కానీ సేమ్ కలర్ ఆర్డర్ పెడితే బాగోదు. అండ్ ఏంటంటే ఇవి నేను డైలీ వేర్కి పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఫ్లాట్స్ వేసుకున్నాను కదా ఇది వరకు. తర్వాత గ్రిప్ ఉండట్లేదు అనమాట వేసుకోవాలంటే. ఫ్లాట్సే గ్రిప్ ఉండి బాగా అలవాటు పడిపోయాయి అన్నమాట. అందుకని నేను మళ్ళీ ఫ్లాట్స్ తీసుకున్నా. లైట్ కలర్స్ అయితే బాగుంటాయి. అందులో లావెండర్ చాలా ఇష్టం నాకు. అండ్ దాంట్లో ఇలా రిబ్బన్ డిజైన్ లాగా చాలా బాగా అనిపించింది. చాలా బాగున్నాయి. అండ్ నా దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్కి కూడా ఈ కలర్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇలా ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట ఇలాంటి షేప్ వచ్చినవి. అండ్ నా సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో అందుకనే నేను ఇవి తీసుకున్నాను, ఈ ఫ్లాట్స్. సో నాకైతే చాలా నచ్చినాయి. ఇక్కడ కొంచెం కింద ఇలా కొంచెం హీల్ వచ్చింది, పర్లేదు. నేను హీల్ వచ్చిన దానికోసమే వెతుకుతున్నాను. సో నాకు ఇవి చాలా బెటర్ అనిపించింది అనమాట. సో ఇవి, సో నేను ఇవి డైలీ వేర్కి తీసుకున్నాను. డైలీ వేర్కి చాలా బాగా పని చేస్తాయని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ పని చేస్తే నేను మీకు రివ్యూ చెప్తాను, ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ డ్రెస్, లెట్స్ ఓపెన్. సో ఈ డ్రెస్ ఫైనల్ అవుట్పుట్ నాకు ఎలా ఉంది విత్ దట్ శాండిల్స్. సో ఇదంతా నేను ఒక షార్ట్లో తీస్తాను విత్ ట్రెండింగ్ సాంగ్. సో ఇది వచ్చేసి 407 రూపీస్ అనమాట. నేను పెట్టిన చునీదార్ అనమాట ఇది. సో దీంట్లో మనకి 3 వస్తాయి, టాప్, బాటమ్ అండ్ దుప్పట్టా వస్తాయి. సో 3 కాంబినేషన్ మనకి 407 రూపీస్లో, దట్ టు మీషోలో దొరుకుతుంది వితౌట్ ఎనీ డెలివరీ ఛార్జెస్. సో ఐ ప్రిఫర్ ఇట్. సో ఇదన్నమాట, చాలా బాగుంది క్వాలిటీ. క్లాత్ కూడా చాలా కాటన్ ఆల్మోస్ట్, బట్ ఇంత లెస్ ప్రైస్కి కాటన్ రావడం చాలా బాగుంది. అండ్ దీని క్లాత్ అండ్ దీని క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ టాప్ ఈజ్ ద మెయిన్ కాబట్టి టాప్ చూపిస్తా. సో ఇదైతే టాప్ అన్నమాట.
మనకి ఇలా వచ్చింది సింపుల్గా విత్ నార్మల్ ఇలాంటి స్టోన్స్ ఉంటాయి కదా, బటన్స్ లాంటివి. సో ఇవి అండ్ ప్లస్ ఇలా వచ్చిందనమాట. ఇలా కొంచెం లేస్ వేసాయి, గోల్డ్ లేస్. ఇలా మనకి డైమండ్ షేప్లో ఇచ్చారు కింద కట్. అండ్ ఇదన్నమాట టాప్ వచ్చేసి. నెక్ కూడా చాలా బాగుంది. నెక్ నాకు చాలా మంచిగా సూట్ అయ్యేది వచ్చేసి ఈ నెక్ అనమాట. ఈ నెక్ నాకు చాలా బాగా సూట్ అవుతుంది. అందుకే నేను మోస్ట్లీ వేసుకున్న టీషర్ట్స్ కాదు షర్ట్స్ అండ్ ఆల్ టాప్స్ కూడా సేమ్ ఇలాంటి నెక్కే ఉంటుందన్నమాట. సో నా స్కిన్ టోన్ కూడా చాలా బాగుండిద్దండి మా మమ్మీ, అందుకే నేను తీసుకున్నాను. అండ్ పర్పుల్ దగ్గర దిస్ ఇస్ మై ఫస్ట్ డ్రెస్. సో అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంది. బ్యాక్ సైడ్ ఇది బ్యాక్, ఇది కొంచెం ఇలా స్ట్రిప్స్గా ఉంది. సో బాగుంది కదా డిజైన్. సో ఇది టాప్ అన్నమాట. సో ఇది కట్ అన్నమాట, ఇలా కట్ వస్తుంది. సో ఈ కట్ లోపల లైనింగ్ అలాంటివి ఏమీ లేదు, జస్ట్ నార్మల్. చాలా కాటన్ ఫీల్ వస్తుంది. ఇది కాటనే కాకపోతే చాలా మెత్తగా ఉంది. సో సాఫ్ట్ అండ్ సో నైస్ కదా. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ మనకి ఇక్కడ గోల్డ్ లేస్ వేసారు కదా, సో అలాగా ఇలా జిగ్జాగ్ ఉండే గోల్డ్ ప్యాటర్న్ లేస్ వేసారు. సేమ్ ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇదే మనకి ఇలా హ్యాండ్స్కి వేసారనమాట. దానివల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద టాప్ అన్నమాట. నెక్స్ట్ బాటమ్. సో బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇది ప్యాటర్న్ అన్నమాట. ఇది కొంచెం ఇలా బిస్కెట్ కలర్ అలా ఉందన్నమాట. సో పర్పుల్ అది ఇలా స్ట్రిప్స్ లాగా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ ఇచ్చారు. ఐ మీన్ బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఇవి ఇచ్చారనమాట టై చేసుకోవడానికి. సో ఒకవేళ లూజ్ అయితే లూజ్, టైట్ అయితే టైట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ బాటమ్ అన్నమాట. అండ్ కొంచెం మనకి ఇక్కడ కొంచెం ప్లాజో టైప్ ప్యాంట్స్ ఉంటాయి, ప్లాజోస్. సో అలా కొంచెం లూజ్గా ఉందన్నమాట. ఇలా ప్లాజోస్ టైప్ లాగా ఉందన్నమాట, లూజ్గా ఇక్కడ. సో ఈ బాటమ్ గురించి ఇంకేముంటుంది. నెక్స్ట్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ డ్రెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది కనిపించాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ప్యాటర్న్ చూపించేసి వెనక్కి తీసుకెళ్తాను నేను. దుప్పట్టా అసలు నేను ఆర్డర్ పెట్టిన డ్రెస్సెస్లో డ్రెస్ కన్నా దుప్పటానే చాలా నచ్చింది నాకు. సో మీరు కూడా చాలా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. సో ఇది దుప్పట్టా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పట్టు దుప్పటా ఉంటుంది కదా, సో అలా ఉంది. సో ప్యాటర్న్ చూపిస్తాను ఒక నిమిషం. సో మనకి ఫస్ట్ ఇలా ప్యాటర్న్ వస్తుందన్నమాట. ఈ ప్యాటర్న్ ఇది వచ్చేసి కొంచెం ఎలా ఉందంటే నార్మల్ మనకి బాస్కెట్స్ ఉంటాయి కదా, బ్రౌన్ మిక్స్డ్ శాండిల్ కలర్ ఉంటుంది. ఇది నార్మల్గా మనకి అగరబత్తీస్ ఉంటాయి కదా. సో నేను అంతెందుకు మీకు ఈజీగా చూపిస్తాను. గోల్డ్ కలరే కాకపోతే షైన్ లేకుండా గోల్డ్ కలర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఇది మనకి ఏ టైప్ ఆఫ్ కలర్ అంటే ఈ కలర్ అన్నమాట, ఈ కలర్. సో ఇదన్నమాట ఈ కలర్. సో ఈ కలర్ అండ్ నెక్స్ట్ మనకి ఇలా పర్పుల్ కలర్, ఇక్కడ పర్పుల్ కలర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్. అండ్ మళ్ళీ సేమ్ ఇక్కడ లైన్స్ పర్పుల్ వచ్చింది కదా, సో ఇక్కడ ప్లెయిన్ పర్పుల్ ఇచ్చారు. సేమ్ మనకి టాప్లో చూసుకున్నాం కదా అలాంటి కలర్ విత్ ప్లెయిన్, అసలు లైన్స్ కూడా ఏం లేవు. సో నెక్స్ట్ మళ్ళీ ఇలా ఇచ్చారు. ఆఫ్టర్ సేమ్ ఇది రిపీట్ అవుతుంది. ఇట్ సైడ్ వచ్చేసి ఈ పార్ట్ వరకు మనకి కొంచెం ఎలా ఉంటుందంటే జెర్రీ థ్రెడ్ ఉంటుంది కదా, జెర్రీ థ్రెడ్లో గోల్డ్ కలర్ థ్రెడ్ ఎలా ఉంటుంది, సో ఆ కలర్ ఉంది. సో దాని మీద కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ కలర్ కొంచెం మార్బుల్ కలర్స్ ఉంటాయి కదా, అలా న్యూడ్ షేడ్స్ అన్నమాట ఇవి.
ఈ సైడ్ ఉన్నాయని ఇది. అండ్ కింద వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం బ్లాక్ అండ్ మిక్స్డ్ విత్ ఈ కలర్. సో ఈ 2 కలర్స్ మిక్స్ అయ్యి మనకి ఈ కలర్ ఫామ్ అయిందనమాట అది. అండ్ కింద ఇట్ సైడ్ వచ్చేసి హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఈ హ్యాంగింగ్స్ కలర్ వచ్చేసి కొంచెం వైట్. సో వైట్, బ్లాక్ అండ్ నేను చెప్పాను కదా వితౌట్ షైనింగ్ గోల్డ్ కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్. సో ఆ 3 కలర్స్ పెట్టి మనకి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి ప్యాటర్న్ చూస్తారు కదా, ఇంకా మీకు ఏంటి చెప్పండి. ఓకే, మీకు మంచిగా కనపడాలని నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తా. సో ఇలా ఓపెన్ చేస్తే ఇది కొంచెం ఇలా పల్చగా ఉందన్నమాట. సో ఇలా ఉందన్నమాట పల్చగా. సో ఇలా నార్మల్గా ఇలా వేసుకుంటేనే దీనికి ప్రిటీ అన్నమాట. ఇలా వేసుకుంటారు కదా, సో ఇలా వేసుకుంటేనే ప్రిటీగా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఉన్న దుప్పటాన్ని కూడా తీసుకొని ఇలా దగ్గరికి చేసుకొని ఇలా వేసుకుంటారు. సో అలా నాకు నచ్చదు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇది ఇలా ఇది బార్డర్ అన్నమాట మనకి. సో ఈ బార్డర్ ఇలా వస్తుంది, కొంచెం లైట్గానే ఉంది, ఓకేనా. సో ఇది ఇలా వేసుకొని ఈ శాండిల్స్ వేసుకొని డ్రెస్ వేసుకొని ఈ స్టైల్లో దుప్పటా వేసుకుంటే సూపర్ లుక్ ఉండిద్ది. సో ఆ లుక్ కూడా నేను మీకు క్యాప్చర్ చేస్తా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై మీషో షాపింగ్ అనమాట. ఇది ఓన్లీ ఫస్ట్ డ్రెస్. ఐ ఆర్డర్ 3 or 4 డ్రెస్సెస్, max 3, okay. So if you like this video, please like, share, subscribe to my YouTube channel. I'll meet you next video, okay? అంతవరకు ఉంటా, బాయ్ బాయ్. ఈ డ్రెస్ మీకు కావాలంటే గో టు మీషో అండ్ చెక్ ఇట్ అవుట్ అనమాట. ఉమెన్ దుప్పటా సెట్ అని కొట్టండి, మీకు ఈజీగా దొరుకుతుంది. ఎవ్రీ సైజ్ ఈజ్ అవైలబుల్. అండ్ నేను దీని అవుట్పుట్ విత్ శాండిల్స్ అండ్ రిమైనింగ్ డ్రెస్సెస్ అవుట్పుట్ కూడా మీకు ఒక ఫ్యాషన్ టాక్ లాగా మీకు చూపిస్తాను. షార్ట్లో కనుక కుదిరితే చూపిస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తా. సో అండ్ డ్యాన్స్ వీడియోస్ మిస్ అవుతున్నారని అర్థమైంది, మినీ బ్లాగ్స్ మిస్ అవుతున్నారు కదా మీరు, అందుకని అవి కూడా ట్రై చేస్తా. దసరా హాలిడేస్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి ట్రైపాడ్ కూడా వచ్చేసింది. సో చాలా వీడియోస్ మ్యాక్సిమం దాకా మీకు తీసి పెడతాను, ట్రావెల్ బ్లాగ్స్ అలాంటివి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe. Okay, bye bye. Thank you for watching the video.